అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారని కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో మనుగూరులో ఉన్నాం మేమైతే. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం. మా అత్తయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదంటే సో ఇంకా ఫ్రైడే మార్నింగే టెంపుల్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యామన్నమాట. మేము ఇంతకుముందు మనుగూరులో ఉన్నప్పుడు మాకు అలవాటు అనమాట. ప్రతి వీక్ కూడా ఫ్రైడే వస్తే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం బాగా అలవాటు. ఇంకా మార్నింగే వెళ్ళాము. ఈ రెడ్ శారీ అయితే నేను తీసుకొని ఒక 1 year దాకా అవుతుంది. నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. కాకపోతే అంత క్వాలిటీ ఏం నచ్చక అంత ఇంట్రెస్ట్ రాలేదు ఎప్పుడు కూడా కట్టుకోవడానికి. దీని మీదకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెడ్ బ్లౌజే ఇచ్చారు. ఇంకా మా అత్తయ్య అయితే వేరేగా బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకొని నాకైతే స్టిచ్ చేయించారనమాట. ఇంకా మార్నింగే కట్టుకున్నాను. టెంపుల్కి వెళ్ళాము. అమ్మవారి మీరు అందరు కూడా దర్శనం చేసేసుకోండి. ఇంకా మా అన్నయ్యది బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము ఆల్రెడీ గుడిసా వీడియోలో చూసే ఉంటారు. అన్నయ్య బర్త్డే అనమాట. వాళ్ళు మనుగూరులోనే ఉంటారు. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అన్నయ్య మేము అందరం కలిసి భద్రాచలం అయితే వెళ్ళాము. వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. మేము వెళ్ళిన నెక్స్ట్ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. సో మొత్తం డెకరేషన్ అంతా కూడా చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది అనమాట. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. సో ఇంకా వేదాన్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి పక్క నుంచి అయితే పంపించేశారు. ఫుల్ రష్ ఉందని చెప్పి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఒక 10 minutesలో అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసాము. మనకి ప్రసాదాల కౌంటర్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ స్ట్రీట్లోనే ఉంటుంది రేగోడియాల షాప్ అయితే. ఫ్రెష్గా అక్కడే ప్రిపేర్ చేసి ఆరబెట్టారనమాట. మేము అప్పుడే వెళ్ళాము. మేము ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ కొనుక్కుంటూ ఉంటాము. మీరు ఎప్పుడైనా కొనుక్కునలేదు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇది గుర్తుందో కామెంట్ చేయండి. న్యూ ఇయర్ వస్తే మనం మంచిగా స్కూల్లో గ్రీటింగ్స్ అయితే పంచుకునే వాళ్ళం కదా. ఎవరికి ఫేవరెట్ హీరో వాళ్ళకి గ్రీటింగ్స్ అయితే పంచుకొని ఎవరికి ఎక్కువ వచ్చినాయి అని చెప్పి లెక్క పెట్టుకునేటోళ్ళం. అవన్నీ మెమరీస్ భలే ఉండేవి చిన్నప్పుడే. ఇంకా అక్కడి నుంచి పాల్వంచ అయితే వెళ్ళాము. మీకు తెలుసా లేదో కామెంట్ చేయండి. భద్రాచలం పక్కన పాల్వంచ అని ఉంటుంది ఊరు. ఇంకా భద్రాచలం నుంచి పాల్వంచ అయితే వెళ్ళాము. ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి అక్కడైతే స్పైసీ రెస్టారెంట్ మాకు బాగా ఇష్టం అనమాట. ఫుడ్ అయితే అక్కడ చాలా బాగుంటుంది. ఈ మధ్య మంచిగా రెనోవేషన్ కూడా అయింది. మొత్తం అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మేమిద్దరం వేదం తీసుకొని వెళ్ళాను. లక్కీనైతే ఇంట్లో ఉంచేసాను అత్తయ్య దగ్గర. ఇంకా మేము నలుగురం వెళ్ళామన్నమాట. గుడిసె వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు కూడా మాకు ఫ్యామిలీ లాగా బాగా అటాచ్మెంట్ అయిపోయింది. ఇంకా అందుకోసమే మంచిగా సెలబ్రేట్ చేసుకుని ఆ రోజంతా కూడా మంచిగా స్పెండ్ చేసాము. అందుకోసమే వీడియో క్యాప్చర్ చేయాలనిపించి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంకా డే మొత్తం కూడా ఎలా గడిచిందని చెప్పి వీడియో తీశాను. అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ అయితే హైలీ రికమెండెడ్, చాలా బాగుంది. మేము తిన్నది కూడా జాయింట్ గీ రోస్ట్ అనమాట. బిర్యానీ 4 members ఈజీగా సరిపోయింది. 4 leg pieces వచ్చాయి, గ్రేవీ వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా స్టార్టర్స్ అవేం చెప్పుకోలేదు, సింపుల్గా కానిచ్చిద్దామని చెప్పి ఓన్లీ బిర్యానీ తినేసి లాస్ట్లో స్వీట్ అయితే తిన్నామన్నమాట. కద్దుక కీర్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమే తిన్నాను, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇక్కడైతే నా ఫేవరెట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచిగా కూల్గా. ఇంకా ఒక్క బిర్యానీ పడ్డాక ఇంకా స్వీట్ పడితే భలే ఉంటుంది కదా. ఇంకా అక్కడి నుంచి అయిపోయిన తర్వాత కార్లో వెళ్ళి స్వీట్ తినేసాము. మా హస్బెండ్ తింటుంటే వీడియో తీసాను అనమాట. చాలా బాగా నచ్చిందంట మా హస్బెండ్కి అయితే. పాల్వంచి వెళ్తే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్లో అయితే ఈ స్వీట్ ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి మనుగురు అయితే రిటర్న్ అయిపోయాము. దారిలో కేక్ కట్ చేపిద్దామని చెప్పి కేక్ కూడా తీసుకున్నాము. అక్క అయితే ఈవినింగ్ ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేసిందనమాట సర్ప్రైజ్ చేయడానికి అన్నయ్యకి. సో ఇంకా మేము మధ్యలో కోపిద్దాంలే అని చెప్పేసి కేక్ అయితే తీసుకొని దారిలో కోపిద్దామని చెప్పి ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి మనుగురులో, మంచిగా చెట్లు అయ్యి ఉండి. ఇంకా అక్కడికి వెళ్ళి కార్ పెట్టేసి కార్ మీద అయితే కేక్ కోపిద్దామని చెప్పి ఇంకా వెళ్ళాము. నా గొంతు అయితే పోయింది మొత్తం కూడా. జలుబు చేసేసింది 2-3 days నుంచి, అసలు తగ్గట్లేదు. సో అందుకే వాయిస్ ఇలా ఉంది. ఇంకా అన్నయ్యకైతే ఆ రోజు అక్కడ కేక్ కట్ చేయించేసాము. ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ సాయంత్రం కూడా ప్రైవేట్ థియేటర్ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే. మనుగూరులోనే ప్రైవేట్ థియేటర్ బుక్ చేసిందనమాట ఇన్స్టాగ్రామ్లో చూసి. డిలైట్స్ ప్రైవేట్ థియేటర్ అని చెప్పి మన టీడీపీ సెంటర్లోని కృష్ణవేణి కాలేజ్ పక్క సందులోనే ఉంటుంది. చాలా బాగుంది. మొత్తం డెకరేషన్ అంతా కూడా ముందు రోజే ఫైనల్ చేసేసి మొత్తం కూడా మేమైతే ముందు వెళ్ళాము. అన్నయ్య వాళ్ళు తర్వాత వచ్చారు కేక్ తీసుకొని. ఇంకా మేము వెళ్ళగానే అంతా సెట్ చేస్తామన్నమాట. ఆ రోజు సాయంత్రం అయితే రెడీ అయిపోయాం. మళ్ళీ ఇంకా శారీ తీసేసి మంచిగా ఫ్రాక్ అయితే వేసేసుకున్నాను.
ఆ ఫ్రాక్ అయితే నేను ట్రెండ్స్లో తీసుకున్నాను. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తీసుకున్న ఫ్రాక్ ఇప్పుడు పనికొస్తుంది అనమాట. ఇంకా అప్పుడైతే వేసుకోలేదు. ఇంకా ఈవినింగ్ చలి ఎక్కువ ఉందని చెప్పి వేదశ్రీని ఇంట్లో ఉంచేసి లక్కీని అయితే మంచిగా రెడీ చేసి తీసుకొచ్చేసాను. అక్క వాళ్ళకైతే లక్కీ చాలా ఇష్టం అనమాట. ఇంకా మంచిగా మార్నింగ్ ఎలాగో టైం స్పెండ్ చేయలేదని చెప్పి ఈవినింగ్ ఎలానైనా కొంచెం సరదాగా ఉంటుంది, ప్రైవేట్ థియేటరే కాబట్టి ఇక్కడే కదా పక్కనే అని చెప్పి లక్కీని తీసుకొని వచ్చాను. లక్కీకి కూడా జలుబే, చిన్న పాపకి జలుబే, అందరికీ జలుబే. క్లైమేట్ అస్సలు బాగాలేదు కదా. నా ఫ్రాక్ ఎలా ఉందని కామెంట్ చేయండి. దాని మీదకి మంచిగా క్రాక్స్ లాంటివి కూడా తీసుకున్నాను. సెట్ అయిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో చెప్పండి. డిలైట్స్ ప్రైవేట్ థియేటర్ అనమాట. సింపుల్గా పక్కనే చాలా చిన్నగా ఉంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా మన ఊర్లో కావాలంటే మంచిగా అప్రోచ్ అయిపోండి. చాలా బాగుంది, హైలీ రికమెండెడ్ అనమాట. ప్రమోషన్ ఏం కాదు, నార్మల్గా చెప్తున్నా, నాకు నచ్చి చెప్తున్నాను అనమాట. మనకి అప్పుడే ప్రమోషన్స్ అలాంటివి ఏం రావు. వచ్చినా సరే నేను అంతగా ఏమి చెప్పను. నాకు నచ్చితే ఖచ్చితంగా చెప్తాను, అది ప్రమోషన్ కాకపోయినా సరే. ఇదైతే బాగా నచ్చింది. పక్కనే వాళ్ళదే బ్యూటీ పార్లర్ అనమాట. ఇంకా అక్క అయితే ఈ లోపు అన్నీ సెట్ చేస్తుంది. అన్నయ్య అయితే బయట వెయిట్ చేస్తున్నాడు. నేను అక్క లోపలికి వచ్చేసి కేక్ అంతా సెట్ చేసేసి మంచిగా అక్కకి నచ్చిన సాంగ్ అయితే పెట్టింది, ఆర్తి అగర్వాల్ది. వాళ్ళిద్దరికీ సెట్ అయిద్దని చెప్పి మంచిగా సాంగ్ అయితే పెట్టింది. లోపల లక్కీ బెలూన్స్తో ఆడేసుకుంటుంది. ఇంకా అక్క అయితే యాజ్ యూజువల్ మంచిగా కళ్ళు మూసి సర్ప్రైజ్ చేసిందనమాట. నాకు చాలా బాగా అనిపించింది. లక్కీ బర్త్డే కూడా చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే ఇంటి దగ్గర సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇలా ప్రైవేట్ థియేటర్ బుక్ చేసినా సరే ఎక్కువ మంది రావడానికి ఉండదు, గ్యాదర్ అవ్వడానికి ఉండదు కదా. మేమైతే 4 మెంబర్సే కాబట్టి అక్క అయితే ఇలా సింపుల్గా చేసింది. లక్కీ బర్త్డేకి మంచిగా ఇంటి దగ్గరే గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాము. ఈ 3rd బర్త్డే అయితే చూడాలి ఎలాగవుతుందో. ఇంకా అలాగా అన్నయ్య కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము, మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇంకా రాజమండ్రి నుంచి ఫ్రేమ్ అయితే కట్టించుకొని తీసుకొని వచ్చాను. ఇది అన్నయ్యకి ఇష్టమైన పిక్చర్ అనమాట. గుడిసెలో తీసుకున్నాడు చాలానే. నాకు కూడా ఇదే నచ్చింది. ఇంకా ఫ్రేమ్ కట్టించిన తర్వాత అరే నాకు కూడా ఇదే ఫోటో నచ్చిందిరా అని చెప్తున్నాడు అన్నయ్య. ఇంకా అదే ఫోటో నేనే సెలెక్ట్ చేసి ఇదైతే బాగుంటుందని చెప్పి ఫ్రేమ్ అయితే చేపించేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చాము. డెకరేషన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. సింపుల్గా డెకరేషన్ వైట్ అండ్ గోల్డ్ ఆబ్వియస్గా కాంబినేషన్ బాగుంటుంది కదా. ఇంకా అలా సాంగ్స్ పెట్టుకొని అలా కాసేపు చిల్ అయ్యి ఒక్కొక్కరు ఫొటోస్, వీడియోస్ అలా చేసాము. నేనైతే ఒక రీల్ అయితే కూడా చేశాను. మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను రీల్స్ అవి కూడా. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. ఐషు వ్లాగ్స్ అని ఉంటుంది. మంచిగా ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా అందులో పెడుతూ ఉంటాను. మా లైఫ్ స్టైల్కి సంబంధించి ప్రతిదీ వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెట్టడం కుదరదు కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి. అందులో మన రీల్స్ అవి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చాలామంది తక్కువే ఫాలో అవుతున్నారు. మన యూట్యూబ్లో ఉన్న ఫాలోవర్స్ కన్నా ఇన్స్టాగ్రామ్లో తక్కువ ఉన్నారు. సో ఎవరు ఫాలో అవ్వకపోతే కనుక ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి మంచి అప్డేట్స్ కోసం. ఓకేనా. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది చూసి లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా. బాయ్.